ఆరెంజ్ ఆర్మీ గురించి మాడకపోతే చాలా బాగోదేమో. లెట్స్ టాక్ అబౌట్ దెమ్ ఆల్సో. 2016లో గెలిచారు. 10 years ఛాలెంజ్ 2026లో తిరిగి మళ్ళీ అది సాధ్యం అవుతుందా వాళ్ళకి అని ఫ్యాన్స్ ఆలోచిస్తుంటారు. ఆరెంజ్ ఆర్మీ అంటేనే ఆటే సునామీ అని కూడా మీకు తెలిసిందేది ఎలాగో చాలా పాపులర్ అయిపోయింది. చూడండి ఎస్ఆర్హెచ్ వెన్ యూ లుక్ ఎట్ ద స్క్వాడ్ ఆప్షన్ లో వాట్ ఎవర్ దే కుడ్ డూ ద బెస్ట్ చేశారు అనిపిస్తుంది. లెట్స్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. ఏంటంటే ఈ ఐపీఎల్ మొత్తం డిపెండ్ అయ్యేది డొమెస్టిక్ ప్లేయర్స్, కొంతమంది కొత్త ప్లేయర్స్ తీసుకున్నారు. వాళ్ళ ఫామ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రెజర్ ని ఎట్లా హ్యాండిల్ చేసి ఎస్పెషల్లీ బౌలింగ్ యూనిట్ ఎట్లా చేస్తారో దట్ విల్ డిఫైన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే మొత్తం ఎస్ఆర్హెచ్ ఇనిషియల్ స్టేజెస్ లో దే డిడ్ డూ సో వెల్, కానీ లాస్ట్ 6 matches లో 4 మ్యాచ్లు గెలిచి టేబుల్లో 6th పొజిషన్ ఫినిష్ అయ్యారు. ఐ థింక్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఈవెన్ కమిన్స్ ఫిట్నెస్ కూడా మనకు తెలియదు ఎట్లా ఉంటుందో. సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి హెల్డ్ అప్ ఆన్ దట్ కమిన్స్ ఫిట్నెస్ మీద. ఎందుకంటే క్యాప్టెన్సీ బౌలింగ్ చాలా ఫరక్ పడుతుందని. అదర్వైజ్ బ్యాటింగ్ యూనిట్ మాత్రం అదిరిపోయే బ్యాటింగ్ లైనప్ ఉంది చూడండి. మొత్తం నెంబర్ 1 నెంబర్ 2 బ్యాటర్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎస్ఆర్ఎస్ దగ్గరే ఉన్నాడు. ఇక ట్రావిస్ హెడ్, దాని తర్వాత బ్యాటర్స్ డొమెస్టిక్ ప్లేయర్స్ తీసుకున్న సలీల్ అరోరా కొత్త ఇంక్లూజన్ కూడా దే ఆర్ ఆల్ ఇన్ వెరీ గుడ్ రెడ్ హాట్ ఫామ్.